హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వక్ఫ్ బోర్డ్ మరియు అదేవిధంగా వక్ఫ్ బోర్డ్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇకపోతే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి మాన్సూన్ సెషన్లో భాగంగా ఇప్పుడున్నటువంటి యూనియన్ మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి కిరణ్ రిజిజు గారు 8 ఆగస్ట్ 2024లో ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ 2024 అయితే పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఈ పార్లమెంట్నే మనం లోక్సభ అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ వక్ఫ్ బోర్డ్కి మరియు అదేవిధంగా మాన్సూన్ సెషన్కి మధ్య గల సంబంధం చూసినట్టయితే మన భారతదేశంలో పార్లమెంట్ అనేది ప్రతి సంవత్సరం 3 మీటింగ్స్ అయితే కండక్ట్ చేస్తుంది. ఆ మీటింగ్స్నే మనం సెషన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆ 3 సెషన్స్ చూసినట్టయితే మొట్టమొదటిది బడ్జెట్ సెషన్ అండి. ఇది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో అయితే ఇది పార్లమెంట్లో తీసుకురావడం జరుగుతుంది. దీని ద్వారా ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి బడ్జెట్ని అయితే విడుదల చేస్తారు. ఇకపోతే నెక్స్ట్ వచ్చేది మాన్సూన్ సెషన్. ఇది వర్షాకాలంలో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి మాన్సూన్ సెషన్లోనే ఈ వక్ఫ్ బోర్డ్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా చలికాలంలో వచ్చేటువంటి సెషన్ ఏదైతే ఉందో దానిని మనం వింటర్ సెషన్ అని చెప్పుకోవచ్చు. ఈ వింటర్ సెషన్లో కూడా మాన్సూన్ సెషన్ లాగానే నవంబర్ డిసెంబర్ మంత్లలో ఈ సెషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సెషన్స్ ద్వారా ప్రజలలో ఉన్నటువంటి సమస్యలు అదేవిధంగా ప్రజాభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలను అయితే ఈ పార్లమెంట్ ద్వారా తీసుకోవడం అదేవిధంగా ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ 3 సెషన్స్ అనేవి మన భారతదేశం అభివృద్ధి పథంలో నడవడానికి చాలా ఉపయోగపడతాయి చెప్పుకోవచ్చు. ఇకపోతే ముందుగా మనం ఇక్కడ వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం. వక్ఫ్ బోర్డ్ అంటే ఇస్లాం మతానికి చెందినటువంటి వ్యక్తులు అందజేసే ప్రాపర్టీ అదేవిధంగా డొనేషన్ మరియు ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఆస్తులను ఏవైతే ఉన్నాయో వీటిని రిలీజియస్ పర్పస్లో యూజ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ వక్ఫ్ బోర్డ్కి అయితే అంకితం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనం బిల్డింగ్స్, ల్యాండ్స్ మరియు అదర్ యాసెట్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చినటువంటి యాసెట్స్ అనేటివి ఎవరికి అమ్మడం కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ అయితే జరగదు. ఈ యాసెట్స్ ద్వారా జనరేట్ అయినటువంటి అమౌంట్ని రిలీజియస్ పర్పస్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మస్జిద్ నిర్మాణానికి మరియు వాటి మెయింటెనెన్స్కి అదేవిధంగా మద్రసాలు, స్కూల్స్ నిర్మించడానికి మరియు వాటిని రన్ చేయడానికి అదేవిధంగా ఎవరైతే పేదవారు ఉంటారో వారికి సంబంధించి ఈ ట్రస్ట్లోని అమౌంట్ ద్వారా సహాయం అయితే చేయడం జరుగుతుంది. ఇకపోతే దీన్ని వన్ లైన్లో చూసుకున్నట్టయితే వక్ఫ్ ప్రాపర్టీస్ ఆర్ దోస్ దట్ ఆర్ డొనేటెడ్ ఫర్ రిలీజియస్ ఆర్ చారిటబుల్ పర్పస్ అండర్ ఇస్లామిక్ లా. ఈ ఇస్లామిక్ లా కింద ఈ ప్రాపర్టీస్ని అయితే డొనేట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ వక్ఫ్ బోర్డ్ పర్పస్ ఏంటనేది చూసినట్టయితే ఈ విధంగా అందినటువంటి వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ని అన్నిటినీ మెయింటైన్ చేయడం అదేవిధంగా దాని ద్వారా జనరేట్ అయినటువంటి ఇన్కమ్ని తీసుకొని అనేక రిలీజియస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం మరియు అదేవిధంగా డోనర్స్ని వెతికి వారి నుండి ఈ ప్రాపర్టీస్ని కూడా తీసుకోవడం దీని ముఖ్య పర్పస్గా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే వక్ఫ్ బోర్డ్కి సంబంధించి హిస్టరీ చూసుకున్నట్టయితే ఈ వక్ఫ్ బోర్డ్ని ఇండియాలో 1954లో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఈ 1954లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి వక్ఫ్ బోర్డ్ యాక్ట్ని వక్ఫ్ బోర్డ్ యాక్ట్ 1955 ద్వారా రిప్లేస్ చేయడం అయితే జరిగింది. ఈ యాక్ట్ అనేది ఈ వక్ఫ్ బోర్డ్ ద్వారా ఇండియాలో జనరేట్ అయినటువంటి వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ అన్నిటినీ మేనేజ్ చేయడానికి అదేవిధంగా రెగ్యులేట్ చేయడానికి యాక్ట్ అయితే పనిచేయడం జరుగుతుంది. ఈ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ని చూసినట్టయితే ఈ వక్ఫ్ బోర్డ్ అనేది సెంట్రల్లో పెద్ద మొత్తంలో ఒక బోర్డు మరియు అదేవిధంగా మిగతా స్టేట్లన్నింటిలో కలుపుకొని 30కి పైగా ఈ స్టేట్ లెవెల్ వక్ఫ్ బోర్డ్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఈ బోర్డ్స్ అన్నీ కలిసి ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్కి సంబంధించి డెసిషన్స్ తీసుకోవడం అదేవిధంగా దానికి సంబంధించినటువంటి తీర్పులను ఇవ్వడం అయితే ఈ బోర్డ్స్ ద్వారా చూసుకోవచ్చు. ఇకపోతే ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అనేది మన దేశంలో 3rd లార్జెస్ట్ ల్యాండ్ హోల్డర్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ ల్యాండ్ హోల్డర్స్ చూసినట్టయితే ఫస్ట్ మన రైల్వేస్ అండి. రైల్వేస్ని ఫస్ట్ ల్యాండ్ హోల్డర్గా మరియు అదేవిధంగా డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెకండ్ ల్యాండ్ హోల్డర్గా చెప్పుకోవచ్చు. ఈ వక్ఫ్ బోర్డ్ని 3rd లార్జెస్ట్ ల్యాండ్ హోల్డర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ వక్ఫ్ బోర్డ్ అనేది 8.7 lakh ప్రాపర్టీస్ని కంట్రోల్ చేస్తుంది. ఈ 8.7 lakh ప్రాపర్టీస్ చూసుకున్నట్టయితే ఇవి 9.4 lakh ఎకరాస్లో
ఇండియా మొత్తంలో ఉన్నాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీని ఎస్టిమేటెడ్ వాల్యూ చూసినట్టయితే 1.2 lakh crores చెప్పొచ్చు. ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్కి సంబంధించి ఎన్నో కేసులు అయితే మన భారతదేశంలో నమోదయ్యాయి. వీటన్నిటిని అరికట్టడానికి మరియు ఈ సమస్యలను తీర్చడానికి ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ 2024 అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ వక్ఫ్ బోర్డ్కి సంబంధించి గవర్నింగ్ బాడీ చూసినట్టయితే దాన్ని మనం స్టాట్యుటరీ బాడీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అని చెప్పుకోవచ్చు. దీనిని 1964లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దీనిని వక్ఫ్ బోర్డ్ యాక్ట్ 1954 అండర్లో దీన్ని తీసుకురావడం అయితే జరిగింది. వక్ఫ్ బోర్డ్ అనేది ఎందుకు న్యూస్లో ఉందంటే, ముందుగా చెప్పినట్టుగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి మాన్సూన్ సెషన్ పార్లమెంట్లో యూనియన్ మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి కిరణ్ రిజిజు గారు ఈ బిల్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ బిల్ అనేది వక్ఫ్ బోర్డ్ యాక్ట్ 1995ను రిప్లేస్ చేస్తూ దానిలో అప్రాక్సిమేట్లీ 40 అమెండ్మెంట్స్ అయితే చేయడం జరిగింది. ఈ వక్ఫ్ బోర్డ్ని 2013లో కూడా అమెండ్ చేసినట్టయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. 2013కి సంబంధించి అప్పుడున్నటువంటి యూపీఏ గవర్నమెంట్ ఈ బోర్డు ద్వారా ఉన్నటువంటి పవర్స్ అనేటివి చాలా కాంట్రవర్షియల్గా ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా మైనారిటీస్ రిప్రజెంటేషన్ తక్కువగా ఉందని చెప్పేసి, అదే ఉమెన్ రిప్రజెంటేషన్ తక్కువగా ఉందని, నాన్ ముస్లిం కమ్యూనిటీ రిప్రజెంటేషన్ కూడా తక్కువగా ఉందని చెప్పేసి ఆ 2013లో ఈ చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది. దీనిని అమెండ్ చేస్తూనే ఈ 2024 యాక్ట్ అయితే 8 ఆగస్ట్ 2024లో మన లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్కి సంబంధించి 40 అమెండ్మెంట్స్ అయితే చేయబోతున్నారు. వాటిలో ముఖ్యంగా కీలకమైన అమెండ్మెంట్ చూసినట్టయితే మొదటగా సెక్షన్ 40 ఆఫ్ ది వక్ఫ్ యాక్ట్ 1995. ఈ యాక్ట్ అనేది వక్ఫ్ బోర్డ్లో వచ్చినటువంటి ఏవైతే ప్రాపర్టీ ఉంటుందో ఆ ప్రాపర్టీ వక్ఫ్ బోర్డ్దా కాదా అని చెప్పేసి తీసుకునే పూర్తి నిర్ణయం అనేది ఒక వక్ఫ్ బోర్డ్కే సొంతం అని చెప్పేసి ఈ సెక్షన్ 40 అనేది పవర్స్ ఇస్తుంది. అండ్ దీని ద్వారా ఈ పవర్ అనేది మిస్యూజ్ చేసి ఎన్నో విధాలైనటువంటి ప్రాపర్టీస్ని తీసుకోవడం జరిగిందని చెప్పేసి దీనిని అబాలిష్ చేయడానికి ఈ అమెండ్మెంట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ కౌన్సిల్ ఏదైతే సెంట్రల్ మరియు స్టేట్లో ఉంటుందో ఆ బోర్డులలో అట్లీస్ట్ ఇద్దరు ఉమెన్ రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పేసి, అదేవిధంగా మరో 2 నాన్ ముస్లిమ్స్ రిప్రజెంటేషన్ కూడా ఉండాలని చెప్పేసి ఒక అమెండ్మెంట్ అయితే తీసుకురాబోతున్నారు. అదేవిధంగా మరో పాయింట్ చూసినట్టయితే ఇప్పుడున్నటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది ఆర్బిటర్ రూల్ అనేది డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇవ్వబోతున్నారండి. దీనికి సంబంధించినటువంటి కరెంట్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అన్నీ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలోనే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ అమెండ్మెంట్ బిల్ ద్వారా ఈ పవర్స్ అనేటివి డిస్ట్రిక్ట్ కలెక్టర్కు ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. దీని ద్వారా ఆ ప్రాపర్టీస్కి సంబంధించి ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో ఇన్ని రోజులుగా ఈ వక్ఫ్ బోర్డ్కి సంబంధించిన వ్యక్తులే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో ఉన్నటువంటి హెడ్ ఎవరైతే ఉంటారో వారు డెప్యూటీ కలెక్టర్ కంటే తక్కువ ర్యాంక్ కాకుండా అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళని ఈ ఇన్వెస్టిగేషన్ చేసి దాని ద్వారా డెసిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ విధమైన మార్పు ద్వారా రాబోయే రోజుల్లో ఫేర్ జడ్జ్మెంట్ అయితే మనం చూసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ముస్లిమ్స్లలో తక్కువ మైనారిటీకి సంబంధించినటువంటి షియా, సున్నీ, బోరా మరియు అగఖానీ మరి అదేవిధంగా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి ముస్లిం కమ్యూనిటీస్కి కూడా ఇందులో రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పేసి ఈ బిల్లు ద్వారా వక్ఫ్లా ప్రపోజ్ చేసినటువంటి రీనేమ్ యాక్ట్ త్రూ ఈ సపరేట్ బోర్డ్ ఆఫ్ వక్ఫ్ ఫర్ బొహ్రాస్ అండ్ అగా ఖానీస్కి సంబంధించి సపరేట్ బోర్డు ఇవ్వాలని చెప్పేసి బిల్లులో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే పవర్స్ టు ఆడిట్. మన భారతదేశంలో చూసినట్టయితే ఏ సంస్థలో అయినా ప్రాపర్టీకి సంబంధించినటువంటి లావాదేవీలు అనేది సిఏజీ అనేది చూసుకుంటుంది. సిఏజీ ఫుల్ ఫామ్ చూసుకున్నట్టయితే ఇక్కడ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా. దీని ద్వారా రాబోయే రోజుల్లో ఈ వక్ఫ్ బోర్డ్కి సంబంధించిన ప్రాపర్టీ పవర్స్ అనేది ఈ ఆడిట్కి ఇవ్వబోతుంది. ఈ ఆడిట్ త్రూ వక్ఫ్ బోర్డ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రాపర్టీని వీరు ఇన్వెస్టిగేట్ చేసి దానికి సంబంధించినటువంటి డెసిషన్స్ అయితే గవర్నమెంట్ ముందు పెట్టబోతున్నారు. అదేవిధంగా లాస్ట్గా చూసినట్టయితే రిటర్న్ కన్సెంట్ అండి. ఈ ప్రాపర్టీకి సంబంధించి
ఇన్ని రోజులుగా వీరు ఓరల్ కన్సెంట్ అయితే తీసుకునేవారు. ఎవరైనా వ్యక్తి తన ప్రాపర్టీని ఇవ్వబోతున్నారంటే దానికి సంబంధించి తను ఏ విధమైన రిటర్న్ కన్సెంట్ ఇవ్వకుండా వర్బల్లీ చెప్పేసి ఈ ప్రాపర్టీ అయితే వక్ఫ్ బోర్డ్కి అంకితం ఇచ్చేవారు. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ బిల్ ద్వారా రిటర్న్ కన్సెంట్ అనేది మ్యాండేటరీ చేయడం అయితే జరిగింది. ఈ విధమైన అమెండ్మెంట్స్ ద్వారా రానున్న రోజుల్లో వక్ఫ్ బోర్డ్ ద్వారా జరిగినటువంటి మరియు అదేవిధంగా జరగబోయే అన్యాయాల్ని తగ్గించే అవకాశం అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్. షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.